ఈ కన్యారాశి ఎట్లా ఉందంటే ఉత్తర మూడు పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి. ఇప్పుడు మాత్రం ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. ఒక గురువుగా మాత్రం బాగుండబోతున్నాడు. మరి కుజుడు, బుధుడు, రాహువు, గురువు ఈ 4 గ్రహాలు మాత్రమే బాగున్నాయి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి దీనివల్ల కాలసర్పదోషం. ఈ రాశి వాళ్ళకి శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమ స్థానం కలత్ర స్థానం. భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు. సమస్యలు, ఇబ్బందులు రావటానికి బాగా అవకాశం ఉంది. ముందు నేను చెప్పబోయేది ఏమిటంటే ఇంట గెలిచి రక్ష గెలవమని శాస్త్రం. ఇంట్లో ఏ సమస్య లేకుండా భార్యాభర్తల కుటుంబం మంచిగా బతకడానికి మరి అవకాశం చూసుకోవాలి. ఏమిటంటే ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా కడుపు నిండా తినగలుగుతాం. అద్దన్నం మాత్రం తినం. ఉప్పు కారం కలుపుకొని తిన్నా కూడా మనం తగినంత కారం కలుపుకుంటాం. ఎక్కువ కలుపుకోం. తక్కువ కారం కలుపుకొని కడుపు నింపుకోగలుగుతాం. పంచభక్ష పరమాణాలు తిన్నా ఒకటే తిండి, ఉప్పు కారం వేసుకొని తిన్నా ఒకటే తిండి. కానీ మనస్సుకి బాధలు, వ్యధ ఉండేటట్లయితే తిన్న తిండి అరగదు, బాధలు పెరుగుతాయి, మనశ్శాంతి ఉండదు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఈ 6వ రాశి కన్యారాశి కనబడుతుంది. సంవత్సరమే దురాగతమైన సంవత్సరం. 2025 నుంచి వరస మీరు అనుభవిస్తున్నారు అందరూ. మరి ఈ జరుగుతున్న సంవత్సరం వర్షాలు, వరదలు, మరి పెద్ద పెద్ద సమస్యలు, ఇట్లా ఇబ్బందులు పడ్డాం. మరి ఈ సంవత్సరంలోనే యుద్ధాలు కూడా చూచాం. ఇంకా యుద్ధాలు, పెద్ద యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు కూడా వస్తాయేమో అనేటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ ప్రపంచ యుద్ధాలు కాకుండా అందరూ కలిసి ఆపినా కూడా ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ నష్టం వల్ల ప్రతి వస్తువు మీద, ఆఖరికి ఉప్పు దగ్గర నుంచి ప్రతి వస్తువు మీద రేటు పెరిగే పరిస్థితి వచ్చేసింది. ఈ బాంబులన్నీ కూడా నీటిలో పట్టడం చేత నీటి కాలుష్యం వల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి స్థలాలు, ఇళ్ళు కొనుక్కుంటానికి బాగుంది, వ్యాపారాలు బాగుంది. మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు, రాని డబ్బులు రావడానికి అవకాశం ఉంది. వివాహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. సప్తమంలో శుక్రుడు, శని, రవి వీరంతా ఉండడం చేత మరి తగిన ఆడపిల్ల దొరకకపోవచ్చు, ఆడపిల్లకి తగిన భర్త దొరకకపోవచ్చు. చాలా జాగ్రత్తగా జాతకం చూసుకోవాలి. కాబట్టి ఏదో పేరు బలాలు అంటారు, పిల్లి కుక్క, ఎలిక, పిల్లి సింహం, ఆవు, మేక, మరి ఇట్లాంటివి చూస్తారు. ఇది కాదు. షష్టాష్టకాలు ఉన్నాయి. నీ రాశి నుంచి పెళ్లి కొడుకు రాశి 8, పెళ్లి కొడుకు రాశి నుంచి పెళ్లి కూతురు రాశి 6 షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, ఇటువంటివన్నీ కూడా చూసి వివాహాదులు చేసుకోవడం చాలా మంచిది. ఏదో ఎట్లా పడితే అట్లా చుట్టం కాదు. మరి ఈ షష్టాష్టకాలు చూడాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము కావాలి. ఇట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక అయినా సరే అరిచేతులు కూడా గ్రహస్థానాలు ఉన్నాయి, గ్రహ ఉచ్చలు ఉన్నాయి. ఏ గ్రహానికి సంబంధించిన జాతకమో కనుక్కోవచ్చు. అట్లా చూసుకొని వివాహం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వివాహం చేసుకున్న తర్వాత ఈ భార్యాభర్తలు ఎంతవరకు కలిసి కాపురం చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. ఎవరికి వాళ్ళు తన పెత్తనం, తన సొంత ఖర్చులు, అందరూ చదువుకున్నారు,
నేను సంపాదిస్తున్నా కాబట్టి నా ఇష్ట ప్రకారం జరగాలి. ఎవరికి వాళ్ళు ఇట్లాంటి లక్షణాలు ఎక్కువైపోయి మరి గొడవలు పెరిగిపోయి మరి పోలేక కోర్టుకు వెళ్ళి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి అవకాశం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో ఆడపిల్లలు చాలా తగ్గారు. ఈ ఆడపిల్లలు చాలా తగ్గటం వల్ల మరి ఆడపిల్ల దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికిన పిల్లలే వివాహం చేసుకుందామంటే చేసుకున్న తర్వాత సమస్యలు ఎక్కువైనాయి. కాబట్టి చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇద్దరు చాలు, ఇద్దరిలో ఒక ఆడపిల్ల మగపిల్ల అయితే చాలు. కాదండి, ఇద్దరు మగపిల్లలైనా పర్వాలేదు, ఇట్లా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మరి ఒక కుటుంబంలో 4, 8 మంది 10 మంది సంతానం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు పెరగాలి అంటే ఈ ఆపరేషన్లో తగ్గాలి, ఎక్కువ మంది సంతానాన్ని కనాలి. అట్లా కంటేనే మరి ఆడపిల్లలు దొరుకుతారు. ఎప్పుడైనా నేను చెప్తానని గుర్తుపెట్టుకోండి. భూమి ఉందండి, వ్యవసాయం చేస్తున్నాం. ఆ భూమి వ్యవసాయం చేయాలంటే భూమికి తగిన విత్తనం దొరికితే మొక్క మొలుస్తుంది, పంట పండుతుంది. అట్లాగే ఎవరికైనా సరే మగవాడికి తగిన బాధ్యత దొరికితే మరి మంచి సంతానం కలుగుతారు, మంచి కుటుంబం నిలబడుతుంది, సమస్య లేకుండా బతుకుతారు. అదే వివాహ వ్యవస్థ లేకపోతే, వివాహం కాకపోతే ఇక వారి వంశం ఉంటుందా? వంశం ఉండదు. వంశాన్ని ఉద్ధరించేది స్త్రీ, సంతానాన్ని ఇచ్చేది స్త్రీ. కాబట్టి ఇప్పుడు నవరత్నాల కంటే కూడా 10వ రత్నం నారీ రత్నం అన్నారు. అటువంటి స్త్రీలు దొరకడం చాలా కష్టమైపోయింది. తొందరపడి వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు 6 ఉన్నాడు, మరి బుధుడు మా 6 రాహు 6 ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. జాతకం బాగాలేదు. చాలా జాగ్రత్త పడి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకుంటేనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్వస్తి.